ఇంకా మేము టెంపుల్కి వెళ్తున్నాం ఇవాళ. సోనీ, నేను, మా బేబీ ఏమవుతుంది జైన్ అవుతుంది అనమాట. అగో ఇక్కడ బాయ్ బాయ్, ఇంకా స్నానమే చేయలేదు, బాయ్ బాయ్. ఇంకా రెడీ అవుతున్నాం, వస్తుంది. ఇక్కడ ఆటో బుక్ చేసుకుంటున్నాం. ఏం టెంపుల్ అనేది వీడియోలో వస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కందుల సార్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా చాలా బాగున్నానండి. ఇదిగోండి, నిన్న అయితే మేము ఆషాఢం కదా, సో శుక్రవారం అని చెప్పేసి ఆ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాం. చాలా బాగా అనిపించింది అనమాట. సాయంత్రం వెళ్ళినాం. సో మిగతా భాగం అంతా వాయిస్ ఇవ్వడం ఎందుకు, డైరెక్టే చూడండి. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. దర్శనం కూడా సూపర్గా అయిపోయింది. సో తిరుగు 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 సో అటు నేను అక్కడ అటు సైడ్ పోదామా? కృష్ణ ఎక్కడ మెల్లది డాలే సోని. ఎక్కడన్నారా? చూసొస్తా. వెహికల్ పార్కింగ్ అడుగుదామా ఎవరినన్నా? కవర్స్ అడుగుతాము, కవర్ అడుగుతాము. అక్కడ కనుక పోయి ఫొటోస్ దిగుతారు అన్నట్టు అట్లా. కింది వరకు చేస్తున్నారు, బండి చేస్తాను కదండి. కాదమ్మా, కాళభైరవ టెంపుల్ కింద కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇటు రావడానికి అన్నట్టు. ఇట్లా చిన్నగా నడుస్తున్నాం, ముందుకు బాగుందని చెప్పేసి చాలా బాగుంది. సో నేను పట్టుకునే కవర్స్ తెచ్చుకోవాలి, రోజు చేస్తాం కానీ వాళ్ళ కవర్ తెలియదు. ఇట్లా వెహికల్ పూజ ఎక్కడ పెడుతున్నారు, అక్కడ కట్ చేసేసిండు మొత్తం. ఇక్కడ ఉన్నది పూజ అంతా. అదేం టెంపుల్ సోని? కాదు, పద్మాక్షి అమ్మవారి టెంపుల్ అక్కడ ఎదురుగా మన అమ్మవారి టెంపుల్. సో ఇట్లా లైటింగ్లతో ఇంత వెడల్పుతో చేసిండు సూపర్గా. అదిగో అక్కడ పైన పద్మాక్షి అమ్మవారు, రెండు గుట్టల మధ్యలో. ఈ పక్క కనిపించేదేమో కాళభైరవ టెంపుల్. సో ఇదేమో ఫస్ట్ది గెగ్గిలయ్య గుట్ట, వల్లభ గణపతి జైన్ మందిరం కానీ. సో అటు ఉంటాయి నరసింహస్వామి వస్తాడు. సో బండు మాత్రం సూపర్ ఉన్నది. అదే కాళభైరవ, అదేంటి ఇటు కనపడుతుంది కదా, ఇది పద్మాక్షి అమ్మవారి లైట్స్ వెలిగిపోతున్నాయి మొత్తం. ఇంకా సో ఇట్లా 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 చెరువు మొత్తం పూడకపోయింది ఇంకా. సో ఇట్లా 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 వస్తే సంతోషమాత గుడి అమ్మ ఇంకా. సో జెండా కనపడుతుంది, ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. సో టెంపుల్ అట్టుంటుంది. ఓ చాలా బాగుంది ఇప్పుడు మాత్రం. ఇంకా గార్డెన్ తయారై రోడ్ అయితే మాత్రం సో వండర్ఫుల్ అనమాట ఇంకా లొకేషన్. వర్షం స్టార్ట్ అయ్యి చూడండి, ఇప్పుడే 2 నిమిషాల అక్కడ నుంచి గట్టిగా పడుతుంది. వర్షంలో అమ్మవారి దర్శనం సూపర్ అనమాట. సూపర్గా పడుతుంది వర్షం. ఇట్లా కూర్చున్న వర్షం పడుతుంది. వెనకాల మొత్తం చెరువు అన్నమాట. కనబడుతుందా? లేదు కదా. అనుకోకుండా వచ్చినాం చక్కగా. వర్షం అయితే స్టార్ట్ అయింది.
ఇంకా టెంపుల్లో అయితే కెమెరా అలో లేదండి, అందుకే ఏమీ తీయలేదన్నమాట. బయటకు వచ్చినాక తీసినాను అనమాట. సో అందుకే కొంచెం డైరెక్ట్ పెట్టిన ఫొటోస్ అయితే ఏం తీయనీయలేదు, బయటకు వచ్చినాకే తీసినాను అనమాట. సో ఇంకా ఈరోజైతే మేము సోనీ నేను ఇంకా ఈరోజు పొద్దున మేము టెంపుల్కి వెళ్ళాము అనమాట. ఆ టెంపుల్ ఏంటన్నది ఇవాళ అదే శనివారం టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళినాము. ఇంకా చూద్దురండి. ఇంకా నేను అనురాధ సోని ముగ్గురము ఆటో బుక్ చేసుకొని వెళ్ళినాం అనమాట. సో అందరు వెళ్తున్నారు. ఇంకా ఆ టెంపుల్ ఏంటంటే మన హనంకొండలో వారాహి అమ్మవారి టెంపుల్, పద్మాక్షి అమ్మవారి టెంపుల్ పక్కకు అనమాట, గుట్ట ఆ పక్క నుంచి వెళ్తుందనమాట. సో అందరు వెళ్తున్నారు. ఇంకా ఇవాళ ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళినామన్నమాట అనుకోకుండా. ఇంకా దారంతా చూడండి, ఏం లేదు, రాఘవేంద్ర నుంచి లోపలికి వెళ్ళినాక డైరెక్ట్ హంటర్ రోడ్కి వెళ్ళే రూట్ ఉంటుంది కదా, ఆ రూట్లో క్రాస్ తీసుకున్నాక మార్బుల్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, ఇది ఒకటి శ్మశాన వాటికి వస్తుంది పద్మాక్షిది. సో అది దాటిన తర్వాత వస్తుంది అనమాట. అక్కడేమో మూల మీద ఒకటి కెరీర్ పాయింట్ అని ఉంటుంది. సో ఆ పక్క నుంచే దారి ఉంటుంది అనమాట. ఆ బోర్డు కనపడుతుంటుంది చూడండి, వారాహి దేవాలయానికి దారి అని చెప్పేసి ఈజీగా ఉందన్నమాట, పెద్ద అదేం లేదు. ఇంకా మాకు ఎట్లా దొరకదో అని చెప్పేసి వెళ్ళినామన్నమాట, ఏం ఇబ్బంది కాకుండా. సో ఒక స్వామీజీ పెట్టిండనమాట టెంపుల్ గురించి. సో అదే రూట్లో సేమ్ అట్లాగే వెళ్ళినామన్నమాట. ఇంకా మా సోని ఏమో ఆటో పాయింట్ పెట్టినాక తెలిసిన అతను వచ్చిందనమాట. సో ఇది హంటర్ రోడ్కి వెళ్తుంది. ఆ పైకి వెళ్ళకముందు ఇటు సైడ్ ఒకటి దారి వస్తుంది అనమాట. మనకి ఎక్కడ దారి రాదు, పద్మాక్షి అమ్మవారికి వెళ్ళేది ఒకటి కొండ మీదకి ఎక్కేది ఉంటుంది, పక్కకు వచ్చినాక ఇట్లా సైడ్కి ఉంటుంది అనమాట. మామూలుగా అయితే ఒకటి మార్బుల్ షాప్ ఉంటుంది, అక్కడి నుంచి దారి ఉంది. ఇంకా ఇక్కడ కూడా ఒకటి మార్బుల్ షాప్ ఉంటుంది, ఇక్కడ ఒకటి కాలేజ్ ఉంటుంది అనమాట. ఆ పక్క నుంచే గల్లీలోకి వెళ్ళి వెళ్ళాలన్నమాట. సో అడుగడుగున బోర్డులు అయితే ఉన్నాయి, వారాహి అమ్మవారి దేవాలయానికి దారి అని చెప్పేసి ప్రతి మూలలో ఉందన్నమాట. సో ఇక్కడ ఇది దగ్గర నుంచి ఇట్లా షార్ట్కట్లో రావచ్చు, మేము ఆటో కాబట్టి కొంచెం తిరిగి వచ్చినాం. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కొత్త ఇంకా రోడ్డు పడలేదు. సో వాళ్ళ దారుల వరకే వేసుకున్న ఇండ్లకి దారులు వేసుకున్నారనమాట. సో అమ్మవారి మొన్న నవరాత్రులు చాలా బాగా జరిగినట్టు, అప్పుడు వద్దామంటే కొంచెం తెలియక మళ్ళీ ఎట్లా వెళ్ళాలని చెప్పేసి ఆగినాం అనమాట. మా సోనికి వాళ్ళ కాలేజీ అక్కడే కదా, తెలిసింది, తీసుకెళ్తాము అని చెప్పేసి అన్నదనమాట. మేము టెంకాయలు అవి ఏం తీసుకెళ్లకుండా డైరెక్ట్ వెళ్ళినామన్నమాట. వెళ్ళేసరికి ఇక్కడ మూల మీద టెంకాయలు అమ్ముతుంటే అక్కడ ఆపేసుకొని తీసుకున్నామన్నమాట. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, ప్రశాంతమైన వాతావరణం. సో బిల్డింగ్స్ అవి ఉన్నాయి, చాలా సంవత్సరాల నుంచి ఇండ్లు ఉన్నాయి, కాకపోతే మనకి తెలియదు కదా రూట్ అన్నది అట్లా. ఇంకా మా అనురాధ మాట్లాడుతూ ఇక్కడ కూడా బోర్డు ఉందన్నమాట. మనం వెళ్తూ ఉంటే మనకు వస్తాయి పద్మాక్షి నుంచి మనము హంటర్ రోడ్కి వెళ్ళే దానికి వెళ్ళామనుకో, అక్కడ బోర్డులు కనపడుతూనే ఉంటాయి, లోపలికి వెళ్ళాలన్నమాట. సో మేము ఆయిల్ని కొబ్బరికాయ అది తీసుకున్నాం అనమాట. మామూలుగా మన ఇంటి దగ్గర ఎంత రేటుకో అట్లాగే ఇచ్చిండ్రు. ఆటో ఆపేసుకొని మేము దిగినాం. చుట్టూ వాతావరణం మాత్రం అట్లా ఉంది. ఇంకా రోడ్డు కాలేదనమాట, మట్టి రోడే, బైక్లకు కార్లకి వెళ్ళే వాళ్ళకే ఉందన్నమాట. ఆ అదే దారిలో ఇంకా వెళ్తుందన్నమాట. ఇంకా కొంచెం అదైతే బాగా డెవలప్ అయిపోద్ది అనమాట. సో ఈ దారికైతే ఇంత హనంకొండ మాది, కానీ మేమైతే ఎప్పుడూ ఆ రోడ్లోకి వెళ్ళలేదు అనమాట. మామూలుగా అటు నుండి వెళ్తాము, తెలియదు ఇంక ఇట్లా లోపలికి వెళ్ళాలన్నమాట. సో బోర్డు కనపడుతూనే ఉంటుంది మనం వెళ్తూ ఉంటే, అట్లా ఇల్లులు ఉన్నాయి అక్కడక్కడక్కడ. సో కాలనీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయిందేమో, చాలా చాలా పాత కూడా ఉన్నాయి ఇల్లులు, కొన్ని ఏమో అది ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొబ్బరికాయలు అమ్ముతున్నారనమాట. అంటే మొన్న నవరాత్రులు చాలా బాగా జరిగినాయి అన్నమాట. అప్పుడే చాలామంది వెళ్ళిండ్రు, ఇంకా మాకు వెళ్ళడానికి కుదరలేదు. సో ఆషాఢం కదా, ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి నేను భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నాం. ఇవాళ ఇట్లా వచ్చేస్తున్నాం అనమాట. తర్వాత ఇంకొక టర్నింగ్ వచ్చేసింది. సో మళ్ళీ సేమ్ అక్కడ కూడా మూల మీద బోర్డు ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చినాక మళ్ళీ బోర్డు ఉందన్నమాట. అట్లా బోర్డు చూడండి, ఎక్కడికక్కడికి
మూలల మీద బోర్డు పెట్టిండ్రనమాట, ఈజీగా తెలియడానికి అనమాట. మామూలుగా అయితే ఒక 5-6 ఉంటే నడిచి వెళ్ళొచ్చు. ఇంకా మేము దిగినాం, డైరెక్ట్ చూడండి. అంటే ఆంజనేయ స్వామి ఉంటాడు అన్నట్టు చెలపండి. సో దిగినాం, నడుస్తున్నాం. ఇక్కడ చాకరీ కూడా ఉన్నది ఇక్కడ. సో టెంపుల్ అక్కడ ఉన్నది. వారాహి అమ్మ మొత్తం ఇట్లా వచ్చేసింది. ఇంకా అనుకోకుండా అనమాట. సో చూస్తాను రీల్స్లలో ఇట్లా, కాకపోతే అదనమాట మన హన్మకొండలో వారాహి అమ్మవారి టెంపుల్ అనమాట. కదానే వెళ్తున్నాం అమ్మవారి టెంపుల్. ఇక్కడ చెప్పి వేసుకున్నాం, వెళ్తున్నాం. లొకేషన్ ఇట్లా ఉంది. సో చాలా బాగుంటుంది. కాళ్ళు కడుక్కోవాలా? పీస్ తీయలేవచ్చు. వాళ్ళకి ఇస్తే మళ్ళీ పెట్టుకున్న రోజు పెడతాను. ఓకే. అయితే ఆ స్వామిని అడిగితే ఇట్లా వండమ్మా అన్నారు. అడిగినాకనే వచ్చిన కాశీలో ఇట్లా దానిలోకెళ్ళే చూస్తాం. ఈ అమ్మవారి పేరు వార్తాలి వారాహి. కాశీలో ఉన్న అమ్మవారు ఉగ్రవారాహి. తిరుపతిలో ఉన్నది శ్వేత వారాహి దేవి. సిద్ధేశ్వర భారతి మహాస్వామి చెప్తారు. వరాహస్వామికి వెళ్తాం కదా. చాలా వరకు బాగుంటుంది తిరుపతిలో. ఆయననే బయటకు తీసుకొచ్చాడు ఈ వారాహి దేవిని, ప్రత్యంగిర దేవిని, దశమహావిద్యని. ఆ స్వామి ఎక్కువ బయటకు తీసుకొచ్చాడు. ముత్తాలం పీఠాధిపతి తను. శ్వేతవరాహ అమ్మవారు తిరుపతి. మధ్యాహ్నం కదా, 12 కాబట్టి 12:30. ఓకే. సో ఇక వచ్చేస్తున్నాం, దర్శనం అయిపోయింది, దిగుతున్నాం మెల్లగా. ప్లెజెంట్ వాతావరణం సూపర్గా. చిన్న చిరుజల్లు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎండ లేదు, వదిలేసి సూపర్గా ఉంది. అడ్రస్ అయితే సూపర్గా. హంటర్ రోడ్ నుంచి ఒకటి పద్మాక్షికి వెళ్తుంది, ఒకటి పక్క గల్లీ కాలేజ్ పక్కన ఉండే, అంతే. పోయింది దర్శనం సూపర్గా. అమ్మవారు చాలా బాగా అనిపించింది, చక్కగా. ఇంకా సో వెళ్తున్నాం అనమాట. ఆటో ఉంది అక్కడ. పండి మీకు కనపడుతుంది అక్కడ, కొంచెం జూమ్ చేసినా కూడా బాగుంటానా. సిగ్నల్ అన్నట్టు బాగా తిరుగుతా ఉంటుంది. మళ్ళీ అరుస్తానే. ఇంకా గుండుకు చూసినారు అందరం పెట్టినారు. గుండుకు అందరం. ఇదండి ఈరోజు వీడియో. సో నిన్నైతే శుక్రవారం, ఆషాఢం, భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నాం. ఈరోజైతే వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాం. చాలా బాగుందన్నమాట. సో మన హన్మకొండలో వెలిసిన వారాహి అమ్మవారు అందరూ తప్పక వెళ్ళండి. చాలా చాలా బాగుందన్నమాట. చాలా దగ్గర హంటర్ రోడ్ నుండి.
సో ఉంటానండి, నమస్కారం, బాయ్. ఈరోజు వీడియో